చూస్తున్నారు కదా ఎంత దారుణంగా పాపం జుట్టు రాలిపోతోందో. జుట్టు రాలడానికి అనారోగ్యంతో పాటు అనేక కారణాలుండి ఉండొచ్చు. తినే తిండిలో లోపాలున్నా అంటే విటమిన్లో, ప్రోటీన్లో ఐరన్, జింక్, సెలీనియం, కాపర్ లాంటి లోహాలు ఒంట్లో తగ్గిన జుట్టు రాలొచ్చు. అలానే వయసు పైబడుతుంటే కురులు రాలిపోవడంతో పాటు పలుచన అవుతాయి. హార్మోన్ల ప్రభావం, ముఖ్యంగా ఆండ్రోజెనిక్ హార్మోన్లు అధికమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటివి సరిగా లేకపోయినా కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. పీసీఓఎస్, థైరాయిడ్ వంటివి ఇందుకు దారితీస్తాయి. ఇలా ఎడాపెడా జుట్టు దారుణంగా ఊడిపోకుండా ఒక మార్గం ఇప్పుడు ఉంది. కాకరకాయ కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, కురుల అందాన్ని ఇనుమడిస్తుంది. కాకర రసం తరచూ కుదుళ్లు జుట్టుకు పట్టించటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుందంటున్నారు నిపుణులు. అరకప్పు కాకర రసాన్ని తీసుకొని దానిలో చెంచా కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. ఆపై 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని వారంలో 2 సార్లు అప్లై చేసుకోవటం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీన్ని కాకర రసంలో కలిపి కుదుళ్లకు పట్టించాలి. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయటం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాకర రసం, పెరుగు అరకప్పు చొప్పున తీసుకోవాలి. వీటికి 2 చెంచాల నిమ్మరసం జతచేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు మునివేళ్లతో మృదువుగా మర్దన చేసుకోవాలి. మిగిలిన భాగాన్ని వెంట్రుకలకు పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పొడిబారే సమస్య తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.